హిందూపురం నుంచి బీజేపీ అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందని 100కు 1000% నమ్ముతున్నానన్నారు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద. హిందూపురం పార్లమెంటు ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. బుక్కపట్నంలో చౌడేశ్వరి దేవాలయాన్ని సందర్శించిన స్వామీజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతమైన హిందూపురానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్నదే తన కోరిక అన్నారు. ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. దేశవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో హిందూపురం అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొస్తానన్నారు. వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. పవిత్రమైనటువంటి మాఘమాసం ఈరోజు మంగళవారం అమ్మవారి యొక్క దర్శనార్థమై ఇక్కడికి రావడం జరిగింది. బుక్కపట్నానికి చరిత్ర అందరికీ తెలుసు. ఇది హరిహర బుక్కరాయల యొక్క క్షేత్రంగా కూడా చెప్తారు. ఇక్కడ అమ్మవారు స్వయంగా వీరికి దొరికినటువంటి ఒక మూర్తి. ఆవిడే ఇక్కడ స్వయంగా వెలిసింది అని, వారికి దొరికిన తర్వాత దానికి ఒక క్షేత్రాన్ని నిర్మించి అమ్మవారిని ఇక్కడ ఆరాధిస్తున్నారు. అమ్మవారి పేరు చౌడేశ్వరి దేవి. ఇది పురాణంలో మనకు చండీ దేవత అంటారు, అంటే మహాశక్తివంతమైనటువంటి దేవత. దాన్ని కాలాంతరంలో చౌడేశ్వరి దేవిగా దాన్ని పిలవడం జరిగింది. అది హిందూపురం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు పేరు ఖరారు చేయనున్నారు. తప్పకుండా అది జరుగుతుందని 100కి 1000 పాళ్ళు నిశ్చయమైన అభిప్రాయంతో ఉన్నాము. త్వరలో కూడా ఇక్కడ మార్చి 3వ తేదీ జాబ్ మేళా అని, అంటే రాజకీయం ఇవన్నీ పక్కకుంటే నాకు పరిచయాలు ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళందరినీ రప్పించి సుమారు ఒక 10-15 వేల మంది యువత నిరుద్యోగంతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేస్తున్నాం హిందూపురంలో. అది కూడా త్వరలో తెలియజేస్తాము. ఖచ్చితంగా అంటే పరిస్థితులు ఎలాగున్నా ఒక దృఢమైన సంకల్పం ఉండి అది ప్రజల దగ్గరికి చేరవేయగలిగితే ప్రజలు దాన్ని కోరుకుంటారనేది నాకు బాగా నమ్మకం ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో హిందూపురంలో ప్రత్యేకించి ఇటు కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇటు ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే 2 రాష్ట్రాల సంస్కారాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ప్రజలకి మనం నిజంగా కనుక ఒక మేలు చెయ్యాలి అని ఒక మంచి సంకల్పం